నేను జొన్నసేని కవలి వచ్చాను కదా. నా తల్లి దగ్గర బంగారు పగటికున్నాను దోషపట్టి 7 మంది చిలికత్తను వెంట తీసుకొని 7 అన్నగాని 10 రూపాయలు తలసి అన్నలేసాడు జొన్నసేనుకు. అన్నల్లా కవలి వచ్చాను కదా. కుర్చేన సొంత పుడుకోరాలు 8 సొంత ఏడుకోలేదు కదా. ఎక్కడ చూసినా జొన్నసేనులో తండ్రి ఒకసారి ఆ ఉత్తర దిక్కు, ఆ తూర్పు దిక్కు, ఆ దక్షిణ దిక్కు, ఆ పరమటి భాగమంతా నేను పాలు చూసిన జొన్నసేన ఎందున ఎక్కడైనా ఎందైనా ఒక్కరైనా పోటేమో కనిపిస్తుంది కదా. అలాగనే పాలు చూద్దామా. ఉత్తర దేశము పారదీసేనే అన్నలేసిన జొన్నసేన ఎందుకు ఆ ఉత్తర దిక్కు, ఆ తూర్పు దిక్కు, ఈ దక్షిణ దిక్కు, ఆ పరమటి భాగమంతా నేను పారుచుండగా ఆ పరమటి భాగమంతా ఎందు 7 కర్ర మాత్రమే మూట పెట్టారు కదా. ఆ 7 కర్రలు ఎవరు మూట చేసుకుంటారు? ఎలా మూట ఏంటనగా నా 7 మంది దేవతలు చిలక అవతారంతో వచ్చి జొన్నసేన ఎందున ఆ పరమటి భాగం మనకు ఎందున 7 కర్రలు మాత్రమే మూట పెట్టారు కదా. ఆ 7 కర్రలు నేను వదిలి వెళ్ళినా నా 7 మంది దేవతలు చాలా బాధపడతారు కదా. ఆ 7 కర్రలు తెచ్చి నా చిన్న చిన్న చేతులతో వీణలో జిలిసి అంశాలకు నాటమును తయారు చేసిన చాలా చక్కగా ఉన్నాను కదా దైవమా. చిన్న చిన్నగా చేతులతో నా నా చిన్న చిన్న చేతులతో వీణలో చేసి అంశల కొల్లార్థమును తయారు చేశాను. ఆ చెరువులో ఉన్న మట్టి తెచ్చి మట్టి వెద్దును ఆ మానితోటి మానిబొమ్మను కూడా తయారు చేశాను కదా. ఈ మంచి వెతుకు మాని వెతుకు ఈ అంశల కొల్లార్థములకు ప్రాణములున్నా చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. ఒక్కసారి నా అన్న మధ్యలో ప్రార్థించిన